ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు బీజేపీ ఎంపీ డి కరుణ. దేశాన్ని 10 ఏళ్లు పాలించి ప్రధాని మోదీ తన పాలన ఎలా ఉంటుందో నిరూపించుకున్నారన్నారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి వారిని గెలిపించుకుని సీఎం తన పాలన బాగుందని నిరూపించుకోవాలన్నారు. హన్మకొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే టీచర్లు, నిరుద్యోగుల పక్షాన పోరాడతామన్నారు డి కరుణ. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్ ఎమ్మెల్సీలో ఎలక్షన్లో ఓటర్లు టీచర్స్ కానీ అందరికీ కూడా మేము వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎట్లా ఉంది, ఏముంది, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది, ఏ విధంగా ఉద్యోగుల్ని మోసం చేసింది, ఏ విధంగా నిరుద్యోగుల్ని మోసం చేసింది. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా నమ్మి ఓటేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇవాళ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఎక్కడ విశ్వాసమే లేదన్నది రుజువైంది. ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతా ఉందనేటటువంటిది ఈరోజు రుజువైంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డీ అలయన్స్ అని అందరూ కలిసి పోరాటం చేస్తే వచ్చిన సీట్లను చూసి మురిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. వారు ఈరోజు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈరోజు కళ్ళతో ఈరోజు చూసుకుంటూ ఈరోజు వారి పరిస్థితి ఏందో ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది. నానాటికి అనేది స్పష్టమవుతా ఉంది.